యేసు ప్రభువుని కొంతమంది శిష్యులు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాల్ని అడుగుతున్నారు. వీటిలో ఇన్ని ఆజ్ఞస్ ఉన్నాయి కదా, ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని. అసలు ప్రధానమైన ఆజ్ఞ ఏది? ఇన్ని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఉన్నాయి మోసే గారు తెచ్చినవి. మోసే గారు దేవునికి ప్రార్థించి 10 ఆజ్ఞలను తీసుకొచ్చారు. అవి అందులో ఉన్నాయి నిజంగా కఠినమైనవి 10 ఆజ్ఞలు. అయితే ఆ ఆజ్ఞల కన్నాను కొత్త నిబంధన టైం యేసుప్రభు వచ్చేటప్పుడు ఇందులో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగారు. మరి ఈ ధర్మశాస్త్రం కొట్టివేయడానికి నేను రాలేదంటండి యేసుప్రభు. ఇది నెరవేర్చడానికే. అందుకే మనం కొత్త నిబంధనలు నమ్మాలి, పాత నిబంధనలో ఉన్నవి కూడాను నమ్మాలి. అయితే ఇందులో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడుగుతాడు. ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలు పాత నిబంధనలు ఉన్నాయి, నిర్గమకాండం 20లో. మరి కొత్త నిబంధనలు 2 ఆజ్ఞలు ఉన్నాయి. అయితే ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రం నెరవేర్చేటియే అని కొన్ని దగ్గరలో ఉన్నాయి. అంటే బైబిల్ అంతా నెరవేర్చినట్టే, ప్రేమ అయితే కలిగి ఉన్నట్లే. సరే, ఇక్కడ ప్రధానమైన ఆజ్ఞ గురించి అడిగారు. ఈ ఆజ్ఞలో ఏముంటే ఆది కాండంలో చూసుకుంటే మన నిర్గమాకాండంలో నిన్నెవరే నీ పొరుగువని ప్రేమించమనే ఆజ్ఞ, అలాగే నీ తల్లిదండ్రుని సన్మానించు, అలాగే ఇన్ని 10 దొంగలించకూడదు, పక్కవని ఇద్దైనను పక్కవని భార్య నేను, అబద్ధ సాక్ష్యం పలకూడదు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నీళ్ళ కింద కానీ భూమి మీదే కానీ ఆకాశంలో కానీ ఎక్కడా లేడు, నేను తప్ప వేరొక దేవుడు అనేవాడు మీకు లేరని ఒక్కడే దేవుడు. మరి ఇవన్నీ ఎలాగొచ్చాయి అంటే, మనుషుడు తనకు తాను నిర్మించుకుని ఏవైనా సరే దేవుడి కాదని బైబిల్ ప్రకారం చెప్పబడుతుంది. అదే క్రైస్తవులు విమర్శిస్తారు, దేవుడు కాదు అవి కాదంటే మొదటి నుంచి వచ్చిన సిద్ధాంతం అదే. మరి ఇదే గ్రంథాన్ని, సేమ్ గ్రంథాన్ని పాటిస్తున్నారు. జెరూసలేంలో మౌంట్ టెంపుల్ దగ్గర ఇశ్రాయేలు, తర్వాత యూదులు, ముస్లిమ్స్ వాళ్ళు అందరూ కూడా అబ్రహం గారి సమాధి కూడా అక్కడే ఉంటుంది. అబ్రహం గారు కూడా నీకెవరో అబ్రహం ఈ ముస్లిమ్స్ వాళ్ళు కూడాను అబ్రహం తాలూకా పిల్లలే. క్రైస్తవులు కూడా అబ్రహాంకి 2 భార్యలు అయితే ఒక భార్య పిల్లలు ముస్లిమ్స్, ఒక భార్య పిల్లలు క్రైస్తవులు. అబ్రహం 170 సంవత్సరాలు ఆయన బ్రతికారు. అవన్నీ తెలిసిన విషయమే. సరే, ఇదంతా అక్కడే ఉంటుంది. ఇక్కడ అయితే ఇందులో 10 ఆజ్ఞలు కూడా మోసే గారు తీసుకొచ్చేసి చెప్పారు. అది అక్కడ పెడదాము. అయితే ఈయన 10 ఆజ్ఞలు ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ఎద్దేను పక్కవని భార్య అని ఏది ఆశించొద్దనేసి, నీళ్ళ కింద దేని రూపం చేసుకుంటారు, రూపమే వద్దనేసాడు. ఎందుకంటే ఇక్కడ భూమి నిరాకారం జన్మపైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది. భూమి మీద కూడా దేవుని ఆత్మ ఉంది. ఆత్మకు రూపం ఉందా? లేదు. మరి ముస్లిమ్స్ కూడా రూపం లేదనే చెప్తారు. అక్షరములే ఉంటాయి అక్కడ. స్టార్ ముస్లిమ్స్ దీంట్లో ఏంటంటే అక్కడ మోను, ఒక స్టారు అవే ఉంటాయి తప్ప అక్షరములే తప్ప రూపం ఎలాగుందని ఉండదు. అలాగే నేను ఆత్మీయ ఉన్నానని యేసుప్రభు చెప్తాడు, ఇక్కడ రూపం ఉండదు. సరే, ఇక్కడ ప్రధానమైన ఆజ్ఞలు ఏవి? ఆజ్ఞ అన్నిటికన్నా అడిగినప్పుడు యేసుప్రభు అందరినీ దగ్గరికి పిలుచుకొచ్చి మెయిన్ ప్రేమ లేకపోవడం వల్లే కదా ఒకళ్ళు చేసించుకోవడము, ఒకళ్ళు చంపుకోవడము, వాళ్ళు తిట్టుకోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రేమ అనేది లేకపోవడం వల్లనే. అయితే ప్రభువు ఏం చెప్పే ప్రధానమైన ఆజ్ఞ వాడు చెప్తాను అన్నది కొత్త నిబంధనలో. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలనిదే అనేదే ప్రధానమైన ఆజ్ఞ. తర్వాత ఫస్ట్ నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడిని ప్రార్థించుటే, ప్రేమించుటే ప్రధానమైన ఆజ్ఞ. తర్వాత 2వ ఆజ్ఞ ఏంటంటే మనిషిని కూడా ప్రేమించుకోండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అంటే మనం ఎలాగైతే ఇల్లు కట్టుకున్నాము, మనం ఎలాగైతే తిండి తింటున్నాము, అప్పులు లేక హ్యాపీగా ఉంటున్నాము, పక్కాడు కూడా అలాగే ఉండాలని మనం అని చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ఎలాగే హ్యాపీగా ఉన్నావో అలాగే వాడిని కూడా ఉండమని చెప్పాడు. అది ఇప్పుడు ఈ రోజుల్లో కొంతమంది ఏంటంటే కారు మీద వెళ్తాను అనుకో, మన కలిగి ఎవరైనా నడిచి వెళ్తుంటారు అనుకోండి, రా కూర్చోబోయానని ఎవరు అంటారు. అలాంటిది నాకు ఒక కారు ఉంది, ఆడికి కూడా కారు ఉండాలని ఎవరు అనుకోరు. నాకు ఒక చర్చ్ ఉంది, ఆ పక్కడు కూడా ఒక చర్చిలో ఉండి 10 మందికి యాజకుడిగా ఉండాలని ఎవరు అనుకోరు. నేనే బాగుండాలి అనేవాళ్ళే తప్ప నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనేవారు ఎవరు లేరు. ద్వేషించడం ఆవిడెలాగా ఈడెలాగా. అది ప్రధానమైన ఆజ్ఞ అని చెప్పి ఇన్ని 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా పాత నిబంధనలో. కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ బలముతోనూ నీకు దేవుడిని నువ్వు ప్రార్థించండి అన్నాడు. 2వది ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు అన్నాను. ఇది నిజమైన ప్రేమ. ఇది ఆజ్ఞలు, ఇవి 2 ఆజ్ఞలు.
ఇవి పాటించమని చెప్పాడు. ఈ ఆజ్ఞ ఎవరైనా పాటిస్తున్నారా? ఎవరు కూడా పాటించట్లేదు. మరి ఆదికాండంలోన నీళ్ళ కింద కానీ దేని కింద ఏ రూపంలో నువ్వు పాటించకూడదు, ఏవి కూడా నువ్వు మొక్కకూడదు, సాగల పడకు, విగ్రహంలో పెట్టింది ఏదైనా నువ్వు భుజించకూడదు అని అనేసాడు. ఎందుకంటే ఆదిలో దేవుడు ఒక్కడే భూమి నిరాకరణ చెప్పిన కదా, పరిశుద్ధ ఆత్మశక్తి. ఈ శక్తినే ముస్లిమ్స్ కానీ ఇటు క్రైస్తవులు కానీ అందరూ నమ్మేది పరిశుద్ధ ఆత్మశక్తిని. వాళ్ళు కూడా పరిశుద్ధంగా జీవిస్తారు. అక్కడ పాసకెళ్ళినా ఎక్కడ వెళ్ళినా శుద్ధీకరణ చేసుకుంటూ, ఆలయాలకు వెళ్ళినా మనిషికి కొలాయి కడుక్కుంటూ అన్ని శుద్ధీకరంగా కూడాను పరిశుద్ధతంగా వాళ్ళ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలనే ఆజ్ఞని కూడా పాటిస్తాను. క్రైస్తవులు కూడాను నేను పరిశుద్ధుడినై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులే కాండి అని బైబిల్లో చెప్పబడుతుంది. కాబట్టి పరిశుద్ధంగా ఉండేటప్పుడే అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానమైన ఆజ్ఞని పాటించమండి. ఎప్పుడైనా 10 ఆజ్ఞలు కరెక్ట్ ఎవరు పాటించలేదు. నిజంగా దొంగతనం చేయొద్దండి, చేయడం మానుతాను, పక్కది ఏదైనా కావాలనుకుంటాను. ఎవరైనా ఈ పక్కన భార్యని ఎదురైనా ఏదైనా దొంగతనం వద్దన్నాడు. అలాగే నీళ్ళ కింద కానీ దేని కింద కానీ దేని రూపంలో సాగలు పడకూడదు, విగ్రహం పెట్టింది తినకూడదని కూడా పక్కగా చెప్పాడు. బైబిల్ ఉన్నవి నిర్గమకాండం 20లో. అయితే ఇవన్నీ పాటించాలి. క్రైస్తవుడు అని ఎన్నో శ్రమలు వస్తాయి. ఏది పడితే తిని అందరూ మెచ్చుకుంటారు, ఏది ఎడు పెడితే పిచ్చోళ్ళ మొక్కి అందరూ మెచ్చుకుంటారు. ఎక్కడికెక్కడే దేవుడు అది దేవుడు ఇద్దరు పిచ్చోళ్ళగా ఆడిపోరు, ఆడికే పని చేయక ఆడే మొక్కుంటే చాలా మంది ఆనంద పడుతూనే ఉంటారు. కానీ విషయం ఏంటంటే దేవుడు అక్కడే ఆయనే, ఇవన్నీ కాదు అన్నమంటే నేను ఎక్కడికి మనం కదలలేవు, మనకి మాట ఎవరు వినరు. కాబట్టి 10 ఆజ్ఞల ప్రకారంగా మనము ఖచ్చితంగా నిలబడ్డామంటే ఎవరు కూడా మన మాట వినరు. కానీ ఒకటి దేవునికి మనకు ఆయన దృష్టిలో మనం మంచిగా ఉండాలి కాబట్టి, ఆయన రాజ్యానికి వెళ్ళబోతున్నాం కాబట్టి ఆయన చెప్పిన మాటలు వినాలి. ఈ శరీరాన్ని హింసించిన వాడికి నువ్వు ఎవరికి భయపడవద్దు అన్నాడు. ఆత్మని శరీరం రెండింటిని నరకం పెట్టిన దేవుడి దగ్గర నువ్వు భయపడిన బైబిల్లో ఉంది కదా. కాబట్టి మనం ఏంటంటే దేవునికి తగ్గట్టు నడవడం మంచిది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నీ దేవుడిని పూర్ణ హృదయంతో పూర్ణ బలంతోనంటే నీకు ప్రాణాలు అడ్డొచ్చినా దేవుడిని ప్రేమించడం వదలపడదు. ఇది దేవుడు కదా, అది దేవుడు కదా, ఎన్నో రకాలుగా చెప్తా. కానీ దేవుడిని నేను రోషం గల దేవుడిని అంటాడు ఆదికాండంలో. కాబట్టి మనం దేవుడిని పూర్ణ హృదయంతో మనం ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. థ్యాంక్ యూ.